సృష్టి నిర్మాణం అంతా కూడా భగవంతుని యొక్క విగ్రహంలో ఉంటుందండి. ముఖ్యంగా ఆ వెంకటేశ్వర విగ్రహాన్ని మనం చూసినట్టయితే ఆయన ఆ రూపము, ఆ నామము, ఆ చీకటి ముద్దపై చిగురు కస్తూరి రేఖ, చీకటి ముద్దపై వెలుగు శ్రీకర నామము, శ్రీనివాసమై చేకురజేయు సౌఖ్యములు, చేరిన భక్తులకెల్ల చీకటి ముద్దపై వెలుగు శ్రీకర నామము, శ్రీనివాసమై చేకురజేయు సౌఖ్యములు, చేరిన భక్తులకెల్ల లోకమున్ నాకము చేయగలిగినది నామమొకండను నిత్య సత్యమున్ వాకొను, లోకమున్ నాకము చేయగలిగినది నామమొకండను నిత్య సత్యమున్ వాకొను, శంఖ చక్రములు బాయని సాక్షులుగాగ తిరుపతిన్. భగవంతుడి విగ్రహం, వెంకటేశ్వర స్వామి విగ్రహం నల్లగా ఉంటుంది పైనుంచి కిందకి, ఎక్కడ తెలుపు మాకు కనపడదు. 2 చోట్ల వేరే రంగు ఉంటుంది, మీరు గమనించండి సహజంగా. ఒకటి కస్తూరి రేఖ, 2 గడ్డం మీద వెన్నపూస రాసేటువంటి మచ్చ. ఈ కస్తూరి రేఖ ఎటువంటిదంటే అంతా చీకటి విగ్రహంలో ఈ రేఖ ఏమిటంటే మనకి జీవితం కారు చీకటిగా మారిపోతే కాంతి రేఖలా నేను కాపాడుతానని భగవంతుడు చెబుతున్నాడు. రెండోది, గడ్డం మీద అస్తమాను వెన్న రాస్తూ ఉంటారు, రాయకపోయినా అది కాస్త మచ్చ కాబట్టి మచ్చ రంగులో తెల్లగా ఉంటుంది వేరే. ఎందుకు అంటే అది తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తించినటువంటి గొల్లవాడు కొట్టినటువంటి దెబ్బ ఆవుకి తగలవలచుంటే ఆవుకు బదులు ఈయన పడ్డాడు. అంటే మీ కర్తవ్యాలు మీరు చేస్తే మీ జీవితంలో మీరు పడవలసినవన్నీ నేను పడతాను, మిమ్మల్ని కాపాడుతాను అని భగవంతుడు తన మచ్చ ద్వారా రోజు వెన్న రాయించుకుని మరీ మనకి గుర్తు చేస్తున్నాడు. అది వెంకటేశ్వర స్వామి యొక్క రక్షణ, వెంకటేశ్వర మహిమ, వెంకటేశ్వర తత్వం. అందుకని అటువంటి భగవంతుడిని మనం సేవిద్దాం. గాలి గోపురం కాదు, రాజగోపురం కడుతున్నారు. అత్యున్నతమైనటువంటి వైభవంతో నిజంగా వారు సంకల్పించినట్టుగానే, సంఘం వారు సంకల్పించినట్టుగానే అమెరికా మొత్తంలో అత్యున్నతమైన గోపురంగా ఇది ఉండాలని కోరుకుందాం. ముఖ్యంగా గోపురతత్వం, ప్రహారీతత్వం, ప్రదక్షిణతత్వం, ఆత్మప్రదక్షిణతత్వం, గరుత్మతత్వం, అనేక తత్వాలన్నీ మనం ఈ ప్రసంగంలో తెలుసుకున్నాం. కాబట్టి వాటి ద్వారా మనం 60 ఏళ్ల నాటికి ఆత్మజ్ఞానం పొంది గుళ్ళో కడితే దేవుడితో సమానంగా ఆ తత్వమసి అహం బ్రహ్మాస్మి అనేటువంటి భావనతో పరవశమై వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. రాజగోపురం లేని గుడి అంటే చొక్కా లేని శరీరం, వస్త్రధారణ లేని శరీరం. అలా మనం తిరగం కదా, వస్త్రధారణ లేకుండా మనం తిరగం, ఏదో ఒక వస్త్రాన్ని ధరిస్తాం. అంటే శరీరానికి ఎలాగైతే శీతవాతాతపాల నుంచి రక్షణ కలిగించడానికి వస్త్రం ఉపయోగపడుతుందో, గుడికి భౌతికంగాను మానసికంగాను రక్షణ కల్పించడానికి రాజగోపురం ఉపయోగపడుతుంది. ఆధ్యాత్మికమైనటువంటి భావనలో తేడా ప్రత్యేకంగా నాకు తెలిసినంత వరకు ఏమిటంటే, ఇందాక నేను చెప్పినట్టుగా గోపురం లోపల నుంచి వెళుతూ ఉంటే మన లక్ష్యం మనకు బయటపడుతుంది. చేర్చుకోవలసిన లక్ష్యం ఇంత ఉన్నతంగా ఉంది, దానికోసం మనం లోపలికి వెడుతున్నాం. ఈ ప్రదక్షిణం ద్వారా, ఈ సాధన ద్వారా, ఈ దర్శనం ద్వారా గోపురవంత ఎత్తుండే సహస్రార శిఖరాన్ని నేను చేరుకోవాలనే భావన కలుగుతుంది. అది లేదనుకోండి, ఏదో రైతు బజార్కి వెళ్ళినట్టు, సంతకి వెళ్ళినట్టు ఉంటుంది. గుళ్ళోకి వెళ్తే కూడా అన్ని చోట్ల బజార్లో గుడి కట్టేస్తూ ఉంటారు చూడండి, జంక్షన్లో బాగా వస్తారని గుడి కట్టేస్తారు, అక్కడ గోపురాలు ఏమి ఉండవు. అక్కడికి వెళ్ళే జనం కూడా ఎలా ఉంటారు, బజార్లో పెడుతూ సైకిల్ మించి ఓ దండం పెట్టి పోతాడు వాడు, అలాగే ఉంటాయి. అంచేత ఆ పద్ధతి మన కోసం ఎందుకేస్తే అక్కడికి వెళ్ళినప్పుడు ఒక బడి కడుతున్నామంటే ఒక వేషంలో పెడతాం ప్రత్యేకం. ఆ బడి ఇక్కడ మనం చదువుకుందుకు వచ్చాం, ఇంకా వేరే పనులు చేయడానికి రాలి. అలాగా ఆ గోపురం అన్నీ ఉంటే ఆధ్యాత్మిక భావన కూడా మనం ఉన్నత శిఖరాన్ని అందుకోవడానికి, బ్రహ్మరంధ్రాన్ని చేరుకోవడానికి, సాధన చేయడానికి పెడుతున్నామనే భావన కలుగుతుంది. లేకపోతే ఏదో మామూలుగా నడుస్తున్నట్టే ఉంటుంది. అది తేడా. మరణానంతరం జీవి ఆ సమయంలో ఏ మనోభావాలతో ఉంటే ఆ జన్మ వెంటనే పొందుతుంది. భగవద్గీత మనకి సాక్ష్యం. అంత్యకాలి యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కళేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావిత. మరణానంతరం ఆ జీవి ఏ భావాలతో స్మరిస్తూ ఉంటే, ఒక జీవి ఉదాహరణకు ఒక ఆయన చనిపోతూ కుక్కను పెంచుకుందాం అనుకున్నా పెంచుకోలేకపోయా అనుకుంటూ పోయాడు అనుకోండి, వాడు ఖచ్చితంగా వెంటనే కుక్క జన్మ ఎత్తుతాడు. ఇది ఒక కర్మ. ఇది అందుకే ఏమీ అనుకోవద్దు అంటారు. అలాగే వెంటనే జన్మెత్తుతారని కూడా మనం చెప్పలేం. ఒకవాడు ఏమీ అనుకోలేదు, మామూలుగానే ఏదో అలాగే తీసుకుంటూ ఏదో మనోభావాలు కూడా అల్లకల్లోలంగా ఉండి స్పష్టంగా లేకుండా పోయాడు అనుకోండి, అతనికి ఏం జరుగుతుందంటే
చేసిన పాపపుణ్యాలను బట్టి ముందు యమలోకానికి ఎడతారు. అందులో యమలోకం అంటే నరకం కాదు, చాలామంది పొరపాటు పడతారు. యముడు యమలోకాధిపతి కానీ నరకాధిపతి కాదు. యముడు పితృలోకాధిపతి, నరకాధిపతి కాదు. నరకం వేరే, స్వర్గం వేరే, యమలోకం వేరే. యమలోకం అంటే ఎలాంటిదంటే ఒక జంక్షన్ లాంటిది. జడ్జి గారి దగ్గర తీసుకెడతారు. జడ్జి గారు ఎంతో, యముడు అంతే. ఆయన వీనికి రిమాండ్లో పెట్టడం ఏదో అంటారు కదా, రిమాండ్లో పెట్టాలా, పోలీస్ కస్టడీకి ఇవ్వాలా, లేదా వదిలేయాలా, బయలు ఇవ్వాలా నిర్ణయిస్తా. అలాగే యముడు నిర్ణయిస్తా. అందుకని యమలోకానికి అందరూ పెడతారు. పితృలోకం అంటారు దాన్ని. ఆ పితృలోకానికి వెళ్ళడానికి మనకి చంద్రలోకం ద్వారా పెడతారు. చంద్రలోకంలో నెల లెక్క. అక్కడ నెల అయితే మనకి ఇక్కడ ఒక్కరోజు. మన చంద్రయానం విఫలమైనప్పుడు కూడా తెలిసింది ఖచ్చితంగా 14 రోజులని సరిగ్గా. అందుకని చంద్రలోకానికి వెళ్ళేటప్పుడు నెలకొకసారి దాటుకుంటూ పెడతాం. మాసికాలు పెడతాం మనం ఖచ్చితంగా. అక్కడ నెల రోజు, అక్కడ ఒక రోజు కాబట్టి. అలాగే పితృలోకానికి వెళ్ళాక ఏమవుతుందంటే అక్కడ కాలగమనం ప్రకారం అక్కడ ఈ 14 రోజులు పగల, 14 రోజులు రాత్రి చంద్రలోకంలో ఉన్నట్టు ఒక ఏడాది పగలు, ఏడాదంతా రాత్రి పితృలోకంలో ఉంటాయి. అందుకని ఆ ఏడాదికి ఒకసారి మనం పితృదేవతలకి ఆబ్జెక్యం పెడితే వాళ్ళకి రోజు భోజనం పెట్టినట్టే లెక్క. అక్కడ పితృలోకంలో విచారణ జరుగుతుంది ఈ జీవికి. అప్పుడు స్వర్గం నరక బాబు వాడు 70% పుణ్యాలు చేశాడు, 30% పాపాలు చేశాడు. స్పష్టంగా అడుగుతారు, నువ్వు పాపం ముందు అనుభవిస్తావా, పుణ్యం ముందు అనుభవిస్తావా? తెలివైన వాడు ఏమంటాడు అంటే పాపం ముందు అనుభవించేద్దాం, తర్వాత పుణ్యం అనుభవిస్తామంటాడు. ఎందుకంటే పుణ్యంలోకి వెళ్ళబోతున్నామన్న భావనతో పాపాన్ని కూడా తేలిగ్గా అనుభవించవచ్చు. తెలివి తక్కువ వాడు, దుర్యోధనుడు లాంటి వాడు ఏమంటాడు అంటే ముందు ఆ పుణ్యం ఏదో రానివ్వండి, పాపం సంగతి తర్వాత చూద్దాం అంటాడు. ఈ 5 నిమిషాలు పుణ్యం అనుభవిస్తాడు, తర్వాత 95 నిమిషాలు చచ్చినట్టు వాడు పాపం అనుభవించాల్సింది. అక్కడి నుంచి వాడికి స్వర్గానికి కానీ నరకానికి కానీ భావిస్తారు. ఇక్కడ ఒక రహస్యం నేను చెబుతాను, చాలామందికి అనుమానం నివృత్తి అవుతుంది. ఏ దేహంతో ఇవన్నీ అనుభవిస్తారు? స్వర్గ నరకాల్లో పుణ్యపాపాలు ఏ దేహంతో అనుభవిస్తారంటే సరిగ్గా మనం ఇక్కడ భూలోకంలో ఉన్నప్పుడు కలగంటున్నప్పుడు ఏ దేహం పొందామో ఆ దేహంతో అనుభవిస్తాం. దాన్ని యాతనా దేహం అంటారు. మనం మంచం మీద పడుకుని ఉండగానే వేరే దేహం ధరిస్తున్నామో లేదా ప్రతిరోజు అందరికీ తెలిసింది. మనం మంచం మీద పడుకునే ఉన్నాం, కల్లో మాత్రం ఏదో గోడ మించి దూకినట్టుగా అనిపించి, దూకింది ఎవరు? ఇక్కడ పడుకున్నవాడు పడుకుంటే దూకినప్పుడు వేరే శరీరం వచ్చింది కదా ఖచ్చితంగా. ఈ స్వప్నంలో ఏ శరీరాన్ని పొందుతామో మనం స్వర్గ నరకాల్లో అదే శరీరాన్ని పొందుతాం. ఆ ఫలం అయిపోయాక జన్మ ఎత్తితే తప్ప అనుభవించలేని పుణ్యాలు, అనుభవించలేని పాపాలు కొన్ని ఉంటాయి, మంచి చెడ్డ కూడా. వాటి కోసం మళ్ళీ జన్మ ఎత్తుతాం. ఏ జన్మ ఎత్తుతాం? అవి అనుభవిస్తున్నప్పుడు చివరి దశలో ఏది మనస్సులో ఉంటుందో ఆ జన్మ ఎత్తుతాడు. ఇలాగ స్వర్గం నరకం జన్మ, స్వర్గం నరకం జన్మ, మళ్ళీ భూలోకంలో జన్మ, మళ్ళీ స్వర్గం నరకం, మళ్ళీ భూలోకంలో జన్మ. ఇదే పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం. ఇది పోవడం కోసమే గుడి, అది లెక్క. మామూలు స్థాయిది జపం, దానికంటే గొప్పది ధ్యానం, దానికంటే గొప్పది తపస్సు. ఎందుకంటే జపం అనే దాంట్లో మంత్రం ఉంటుంది ఖచ్చితంగా. మంత్రం లేకుండా జపం ఉండదు. మంత్రజపం అంటారు. మౌనాన్ని జపం అనరు. జపం చేస్తున్నామంటే ఏదో ఒక మంత్రం ఉంది అక్కడ. నమ శివాయ, నమో నారాయణ, శ్రీమాత్రే నమః, ఓం నమో భగవతే వాసుదేవ, ఏదో ఒక మంత్రం, అది జపం. ఆ జపం చేస్తూ ఉన్నప్పుడండి ముందు ఆ శబ్దం మీద ఉంటుంది మన దృష్టి అలాగే ఉండాలి. క్రమంగా చేస్తున్న కొద్దీ అది ఒకే శబ్దం కావడం వల్ల ఆ ధ్వని మీద గడుతుంది. అంటే శ్యామలాదండకంలో చెబుతారు చూడండి, సర్వనాదాత్మికే సర్వశబ్దాత్మికే అని. నాదం శబ్దం అంటారు. జపం చేసేటప్పుడు ఉండే శబ్దం మనస్సులో ఉంటుంది కదా, ఆ మనస్సులోది నాదం మీద గడుతుంది. ఆ నాదం మీదకి వెళ్ళిన తర్వాత క్రమంగా ఆ నాదం మీదే స్థిరంగా నిలబడేటప్పుడు లోపల ఉన్నటువంటి అసలైన నాదం వినపడుతూ ఉంటుంది. ఈ నాభిలోంచి మూలాధార చక్రం నుంచి వచ్చేటువంటి నాదం వినపడుతుంది. అప్పుడు అది ధ్యాన రూపం ధరించింది అని చెప్పచ్చు. అది కూడా దాటి నాద బిందు కళాత్మిక అన్నట్టుగా ఆ నాదం ఎక్కడ మూలంలో మొదలవుతుందో ఆ బిందువు దగ్గర ఆగిపోతే అది తపస్సు. అందుకే రమణ మహర్షి తపస్సును ఏమంటారు అంటే సరిగ్గా నామజపము మంత్రజపము చేయునప్పుడు మంత్రజపము చేయునప్పుడు మంత్రనాదము ఎందుండి ఉదయించుచున్నదో పరికించినచో ఆ పరికించు మనస్సు అందే లీనమగ్నం, అదే తపస్సు అంటారు. అలాగే మౌనంలో కూడా నేను అను స్ఫురణ హృదయంలో ఎక్కడ ఉదయిస్తుందో గమనిస్తే ఆ గమనించే మనస్సు అందులో లీనమైపోతుంది, అదే తపస్సు అంటారు. అంటే జపం చేసేటప్పుడు అక్షరాలు శబ్దాలు ఉంటాయి. ధ్యానంలోకి వెళ్ళేసరికి నాదమే ఉంటుంది. తపస్సులోకి వెళ్ళేసరికి కేవలం బిందువు మాత్రమే ఉంటుంది. ఆ బిందువు మీదే మనం దృష్టి పెట్టగలుగుతాం. ఇది క్రమంగా చేయవలసినటువంటి అభ్యాసం. స్థూలంగా ఈ మూడింటికి తేడా అది. నా ఈ ప్రసంగం మీలో ఉండేటువంటి చాదస్తాన్ని తగ్గించి చైతన్యాన్ని పెంచడానికి ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి.